ఎపిసోడ్ 123 స్వస్తిక్ గుర్తు. సావిత్రి బాలభద్రుణ్ణి ఉపయోగించి కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని ఆపేసింది అని తెలుసుకున్న రోహిత్ ఈ రోజు రాత్రి సావిత్రి శివంగిలు చేసే మారణ హోమాన్ని ఎవ్వరూ ఆపలేరు అని అనగాని మిగిలిన వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడ్డారు. అందరూ రాత్రికి సిద్ధంగా ఉండండి. బహుశా శివంగికున్న శాపమేంటో తెలుసుకోవటానికి మనకిదే ఆఖరి అవకాశం అయ్యుండొచ్చు. దీన్ని మిస్ చేసుకోకూడదు అని కోల్డ్ వాయిస్తో అన్నాడు రోహిత్. చూస్తుండగానే కాలం కరిగిపోయింది. కొద్ది కొద్దిగా చీకటి పడటం మొదలుపెట్టింది. చూస్తుండగానే శరత్ పౌర్ణమి ఘడియలొచ్చేశాయి. ఎన్నో నెలల నుండి ఎదురుచూస్తున్న శివంగి తన గుడిసెలో నుంచి లాంతరుతో బయటికొచ్చింది. ఆమె వెనకాల భైరవుడు ఆమె నలుగురు పిల్లల్ని తీసుకుని శివంగి వెనకాల వెళ్తున్నాడు. ఊరు మొత్తం గుడిలో జరుగుతున్న ఉత్సవాలలో మునిగిపోయింది. రోడ్డు మీద వీధి కుక్కలు తప్ప మనుషులు కనిపించడం లేదు. మాతా, పౌర్ణమి ఘడియలు వచ్చేశాయా అని ఏదో అడగడానికి సంశయిస్తూ అడిగాడు భైరవుడు. డొంక తిరుగుడు లేకుండా ఏం అడగాలనుకుంటున్నావో అడుగు అని కోల్డ్ వాయిస్తో అడిగింది శివంగి. ఒకవేళ ఆ పుష్పం వికసించకపోతే అని మనసులోనే అనుకున్నా కాని పైకి అనలేకపోయాడు భైరవుడు. ఏమీ లేదు మాతా, పిల్లలు కాస్త బరువుగా ఉన్నారు అని తన భుజానికి వేలాడుతున్న పిల్లల్ని చూస్తూ అన్నాడు భైరవుడు. వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీదే. బరువు అంటే మీ మధ్యున్న బంధం తెగిపోతుందా అని దివ్యవృక్షం దగ్గరికి నడుస్తూనే అడిగింది శివంగి. ఆ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేక ఆమె వెనకాల మౌనంగా వెళ్లిపోయాడు భైరవుడు. దివ్యవృక్షంలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. అలాగే మాడిపోయినట్టు కనిపించేసరికి భైరవుడి వైపు కోపంగా చూస్తూ, ఈరోజు స్వర్ణపుష్పం పుష్పిస్తుంది గదా భైరవా అని అడిగింది శివంగి. ఆహా మాతా, నేను ప్రతిరోజు ఆ మకరందాన్ని దివ్యవృక్షానికి అర్పించాను. ఖచ్చితంగా ఈరోజు ఆ స్వర్ణపుష్పం పుష్పిస్తుంది అని తడబడుతూ చెప్పాడు భైరవుడు. ఒకవేళ నేననుకున్నట్టుగా జరగకపోతే నీ చావు ఈరోజు తథ్యం భైరవా. నాకు ఆ ఫలం ఎంత ముఖ్యమో నీకు తెలుసు. దీనికోసం నేను కొన్ని వేల సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నాను. నా ఎదురుచూపులకి ప్రతిఫలం దొరక్కపోతే నిన్ను, నీ వంశాన్ని తగలబెట్టేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది శివంగి. ఆ స్వర్ణపుష్పం పూస్తుంది గాని ఫలంగా మారుతుందో లేదో అనుమానంగా ఉంది. ఒకవేళ అది ఫలంగా మారకపోతే శివంగి నన్ను చంపేస్తుంది అని భైరవుడు మనసులో అనుకుంటూ ఉండగా సావిత్రి వాళ్ల దగ్గరకొచ్చింది. ఆమెను చూసి కాస్త రిలాక్స్డ్గా ఫీలయ్యాడు భైరవుడు. నవకాళిక పౌర్ణమి ఘడియలు దగ్గర పడుతున్నాయి. నేను నా పూజ ప్రారంభిస్తాను. మీరిద్దరూ కాస్త దూరంగా ఉండండి అని సావిత్రి భైరవులకి చెప్పి దివ్యవృక్షానికి నమస్కరించింది శివంగి. ఇన్నేళ్ల నా నిరీక్షణ నేటితో తీరబోతోంది అని మనసులో సంతోషంగా అనుకుంటూ ఆ దివ్యవృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేయటం మొదలుపెట్టింది శివంగి. సావిత్రి, ఈరోజు నువ్వే నన్ను కాపాడాలి, లేదంటే శివంగి నన్ను చంపేస్తుంది అని సావిత్రికి మాత్రమే వినపడేలా ప్రాధేయపడ్డాడు భైరవుడు. నువ్వేమీ కంగారు పడకు, నా ఏర్పాట్లల్లో నేనున్నాను. ఈ రోజుతో దీని కథకి ముగింపిస్తాను. ఆ స్వర్ణపుష్పం పుష్పించగానే ఆ దివ్యవృక్షాన్ని మైలపడేలా చేసి దీని దీక్షని భగ్నం చేస్తా. దానికన్నా ముందు చంద్రుడి వెన్నెల ఈ వృక్షం మీద పడగానే ఆ వెన్నెలలో స్నానం చేసి నా శక్తుల్ని తిరిగి సంపాదించుకుంటాను అని అత్యాశగా చెప్పింది సావిత్రి. దివ్యవృక్షాన్ని మైలపడేలా ఎలా చేస్తావు? ఈ వృక్షాన్ని శివంగి తప్ప మనం తాకలేమో అని తెలీదా అని శివంగికి వినపడకుండా సావిత్రిని కసురుకున్నాడు భైరవుడు. ఒకసారటు చూడు అని వాళ్లకి 10 అడుగుల దూరంలో ఉన్న ఒక ముళ్ల పొదని చూపించింది సావిత్రి. దానిమీద గుడ్లగూబలు, గబ్బిలాలు, చనిపోయిన ఎలకల్ని పీక్కు తింటూ కనిపించాయి. వాటి ఒంటి నిండా రక్తం. వాటి కాళ్లకి పట్టీల్లా ఎలుకలు ప్రేగులు చుట్టుకుపోయాయి. వాటిని చూస్తేనే జుగుప్స కలుగుతోంది.
అవి సరైన సమయానికి ఆ దివ్యవృక్షం మీద వాలగలవా అని ఎందుకో అనుమానంగా అడిగాడు భైరవుడు. వాటికి నేనిచ్చిన శిక్షణ గురించి నీకింకా తెలీదు భైరవా. ఒకసారి స్వర్ణపుష్పం వికసించని తరువాత వాటి పనితనం నీకే తెలుస్తుంది అని కన్నింగా నవ్వింది సావిత్రి. అదంతా వాళ్లకి కాస్త దూరంలో నుండి రహస్యంగా వింటున్నారు రోహిత్ అతడి స్నేహితులు. ఈ ఇద్దరు ఆకాయులు శివంగిని మోసం చెయ్యాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటో అని గోర్లు కొరుక్కుంటూ టెన్షన్ పడుతున్నాడు విక్కీ. శివంగి తన ప్రదక్షిణాలను పూర్తి చేసిన తరువాత తనతో పాటు తీసుకొచ్చిన సంచిలో నుండి కొన్ని వస్తువులు బయటికి తీసింది. అందులో నక్షత్రం, చంద్రుడు ఆకారాల్లో ఉన్న కొన్ని వస్తువులు కనిపించాయి. నెలవంకలా ఉన్న చంద్రుణ్ణి తీసుకుని దివ్యవృక్షం చుట్టూ 5 వృత్తాలు గీసింది శివంగి. అక్కడున్న వాళ్ళందరూ ఆమె ఏం చేస్తుందోనని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. తార చంద్రుణ్ణి పరిశీలిస్తూ, ఆ చంద్రుడు దివ్యవృక్షం పైకి వచ్చేంతవరకు నేను ఎదురుచూస్తూ ఉండాలేమో అని మనసులో అనుకుంటూ ఉండగా భైరవుణ్ణి పిలిచింది శివంగి. అతడు తనతో పాటు తీసుకొచ్చిన 4 పిల్లల్ని శివంగికిచ్చేశాడు. శివంగి తను గీచిన 5 వృత్తాల మీద నల్లగుడ్డ కప్పి మొదటి వృత్తం మీద తన మొదటి బిడ్డని, రెండో వృత్తం మీద తన రెండో బిడ్డని, ఇలా 4 వృత్తాల మీద తన 4 బిడ్డల్ని ఉంచి దివ్యవృక్షానికి నమస్కరిస్తూ, నీ చల్లని చూపు నా మీద ఉండడం వల్ల ఈ 4 పిల్లల్ని 4 నెలల్లోనే కనేశాను. కాని ఇది సరిపోదు. నా శాపం పోవడానికి. तुम एक काम करो, तुम अभी चली जाओ शॉपिंग पर. रूही राज. డియర్ లిసనర్, ఈ కథలో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ ఈ రోజు ఎపిసోడ్ 123 స్వస్తిక్ గుర్తు అని సావిత్రికి మాత్రమే వినపడి పిలిచింది శివంగి. ఆ పిల్లల్ని 4 నెలల్లోనే కనేశాను. కాని ఇది సరిపోదు. నా శాపం పోవడానికి నాకింకా 7 మంది పిల్లలు కావాలి. వాటిలో 5వ నీ స్వర్ణఫలం ద్వారా ఏర్పడాలి. దయచేసి నా కోరికను మన్నించి నాకు బిడ్డను ప్రసాదించు వృశ్చిత అని జోలి పట్టుకుని దివ్యవృక్షాన్ని అభ్యర్థించింది శివంగి. సరిగ్గా అప్పుడే చంద్రుడి కిరణాలు దివ్యవృక్షం మీద పడ్డాయి. ఆ కిరణాలు చెట్టుని తాకగానే వడలిపోయిన స్వర్ణపుష్పం మళ్లీ వికసించటం మొదలుపెట్టింది. శివంగి కళ్ళు ఆనందంతో నక్షత్రాల్లా మెరిశాయి. మెరుస్తున్న స్వర్ణపుష్పాన్ని చూసి గండం గట్టెక్కింది అనుకుంటూ రిలాక్స్డ్గా ఫీలయ్యాడు భైరవుడు. త్వరగా దీక్షలోకి వెళ్ళు శివంగి. నీ ఆశ అడియాసలు చేయటానికి నా సైనికులు ఎదురు చూస్తున్నారు అని ముళ్ల పొదలపై ఉన్న గుడ్లగూబ్బ, గబ్బిలాలను చూస్తూ మనసులో అనుకుంది సావిత్రి. నాకు తెలుసుదేవా, మీరు నన్ను నిరుత్సాహపరచరని అని మనసులో అనుకుంటూ కన్నీళ్లు కార్చింది శివంగి. వృత్తాలలో పడుకున్న పిల్లలు ఏడవకుండా అక్కడ జరిగే దానిని వింతగా చూస్తున్నారు. శివంగి తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకున్న దివ్యవృక్షానికి నమస్కరించి దీక్షలోకి జారుకుంది. ఆమె పెదవులు ఏవో మంత్రాలు జపిస్తున్నాయి. దీన్ని బట్టి మనకర్థమైందేంటంటే శివంగి శాపానికి తన పిల్లలకి ఏదో కారణం ఉంది అని రోహిత్ మనసులో అనుకుంటూ ఉండగా విక్కీ ఏదో సాధించినట్లు ఎక్సైట్ అవుతూ, శివంగి మగాడి సహాయం లేకుండా ఇప్పటి వరకు పిల్లల్ని ఎలా కన్నది నాకర్థమైపోయిందిరా అని చెప్పాడు. ఎలారా అని అనుమానంగా అడిగాడు జగజిత్. ఏముంది, మన పురాణాలలో కుంతి తనకున్న మంత్రంతో పాండవుల్ని ఎలా కందో అలానే శివంగి ఈ చెట్టుకి కాచే ఫలముల ద్వారా ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కన్నది అని కాలర్ ఎగరేస్తూ చెప్పాడు విక్కీ. పాపం, ఏ తప్పు చెయ్యకుండా అన్యాయంగా కన్న పిల్లల్ని అక్రమంగా కన్నావు అని శివంగి మీద నిందవేసి దారుణంగా చంపేశారు కదరా అని శివ. तुम एक काम करो, तुम अभी चली जाओ शॉपिंग पर.
పురాణాలలో కుంతి తనకున్న మంత్రంతో పాండవుల్ని ఎలా కందో అలానే శివంగి ఈ చెట్టుకి కాచే ఫలముల ద్వారా ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కన్నది అని కాలర్ ఎగరేస్తూ చెప్పాడు విక్కీ. పాపం, ఏ తప్పు చెయ్యకుండా అన్యాయంగా కన్న పిల్లల్ని అక్రమంగా కన్నావు అని శివంగి మీద నిందవేసి దారుణంగా చంపేశారు కదరా అని శివంగి మీద జాలిపడుతూ అన్నాడు జగజిత్. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా మరో పక్క శివంగి మంత్రాలు చివరి దశకి చేరుకున్నాయి. శివంగి కళ్ళు తెరిచి ఒక్కసారిగా చూడగానే ఆమె కళ్లల్లో నుండి ఒకలాంటి మెరుపు స్వర్ణపుష్పానికి తాకి చంద్రుడి వెన్నెలతో కలిసి ఆ పుష్పాన్ని ఫలంగా మార్చింది. సిద్ధంగా ఉండు సావిత్రి, మనకి ఉన్నది ఒకే ఒక్క అవకాశం. చెయ్యి జారితే ప్రాణం పోతుంది అని సావిత్రిని హెచ్చరించాడు భైరవుడు. శివంగి తన విజయ భేరిని మ్రోగించింది. నాకు తెలుసు దేవా, మీరు నా వెన్నంటే ఉన్నారని అని ఆనందంగా అంటూ ఉండగా ఆకాశంలో మెరుపులతో స్వస్తిక్ గుర్తు ఏర్పడింది. ఆ స్వస్తిక్ గుర్తు దివ్యవృక్షానికి దగ్గరగా వస్తున్నప్పుడు చుట్టూ ఉన్న దుమ్ము ధూళి సుడిగుండల్లా మారి శివంగి చుట్టూ రక్షణ కవచంలా తిరుగుతోంది. తారా, ఆ గుర్తేమిటి? మధ్యలో అదెక్కడి నుంచొచ్చింది? ఇప్పుడు ఏం జరగబోతోంది తారా అని రోహిత్ అడుగుతుండగా వాళ్ల చుట్టుపక్కలున్న వస్తువులన్నీ ఆ సుడిగుండం తనలోకి లాగేసుకోవడం చూసి భయపడుతున్నారు. అందరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఆ సుడిగుండంలోకి ఎగిరిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కొద్ది కొద్దిగా ఫలంగా మారుతున్న స్వర్ణపుష్పం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సరిగ్గా అప్పుడే ఆ స్వస్తిక్ గుర్తు దివ్యవృక్షాన్ని తాకింది. అంతే, పెద్ద పేలుడు జరిగితే ఎలాంటి వెలుగొస్తుందో అలాంటి వెలుగుతో అక్కడి ప్రదేశం మొత్తం నిండిపోయింది. దాదాపు గంట తరువాత నదిలో నీళ్లు ముఖం మీద పడేసరికి ఉలిక్కిపడి లేచాడు రోహిత్. అతడి సగం శరీరం నదిలోనే ఉంది. శివంగి దగ్గర ఉండవలసినవాడు నది దగ్గరికి ఎలా వచ్చాడో అర్థం కాక చుట్టూ చూశాడు. అతడికి కాస్త దూరంలో తార, విక్కీ, చంద్ర, జగజీతులు తనలానే స్పృహ కోల్పోయి నది ఒడ్డిన శవాల్లా పడి ఉన్నారు. తారా, విక్కీ అని రోహిత్ వాళ్ళని పిలవాలి అనుకున్నాడు కాని అతడి గొంతు పెద్దగా రాలేదు. ఏదో షాక్ అతడి ఆర్గాన్స్ని బాగా దెబ్బతీశాయి. అతి కష్టం మీద ఓపిక తెచ్చుకుని తార, విక్కీల దగ్గరికి వెళ్లి వాళ్ళని లేపాడు రోహిత్. ఎక్కడున్నాను? నేనెక్కడున్నాను అని కళ్ళు తెరవడానికి కష్టపడుతూ అంది తార. అదే నాక్కూడా అర్థం కావడం లేదు తారా. శివంగి దగ్గర ఉండాల్సిన వాళ్లం మనం ఇక్కడికెలా వచ్చాం అని అనుమానంగా అడిగాడు రోహిత్. విక్కీ మిగిలిన వాళ్లను కూడా నిద్రలేపాడు. తార పూర్తిగా స్పృహలోకొచ్చి చుట్టూ చూసింది. అప్పటికే తెల్లారిపోయినట్టుగా ఉన్న వాతావరణాన్ని చూసి, ఓ షిట్, మనమంతా మిస్ అయిపోయినట్టున్నాం రోహిత్ అంటూ నైట్ ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది తార. ఆ స్వస్తిక్ గుర్తు దివ్యవృక్షాన్ని తాకగానే మనమందరం స్పృహ కోల్పోయాం అని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాడు రోహిత్. అసలేం జరిగిందో అక్కడికి వెళ్లి చూద్దాం పదండి అని చంద్ర అనగానే దివ్యవృక్షం దగ్గరికి బయలుదేరారు అందరూ. ఆ చెట్టు దగ్గరికి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేంటి తారా, ఇక్కడసలు ఆ దివ్యవృక్షమే లేదు, వేళ్లతో సహా పెకిలించేసినట్టు ఇలా ఉందేంటి అని అయోమయంగా అడిగాడు చంద్ర. కొంపదీసి స్వస్తిక్ గుర్తు దివ్యవృక్షాన్ని కాల్చేసిందేమో, లేదంటే సావిత్రి చేసిన పనికి దివ్యవృక్షం తగలబడిపోయిందేమో అని అనుమానంగా అన్నాడు జగజిత్. బాగా ఆలోచించిన తార చుట్టూ చూసి, లేదు లేదు, మీరనుకున్నట్టుగా మనమిప్పుడు గతంలో లేం, వర్తమానంలో ఉన్నాం, అందుకే ఈ చెట్టు కనిపించడం లేదు అని ఒక పక్క ఆశ్చర్యపోతూనే మరో పక్క సంతోషపడిపోతూ అంది. ఆమె మాటలకి రోహిత్తో సహా అందరూ షాక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నావు తారా? మనం మన కాలానికి రావడమేంటి? అలా ఎలా జరుగుతుంది? ఛాయాదేవి గారు ఇంకా రాలేదు కదా, బాలపత్రుడు సమయద్వారాన్ని తెరిచాడు అనుకోవడానికి కూడా లేదు
అని ఆశ్చర్యంగా అడిగాడు చంద్ర. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మీరిప్పుడు మీ కాలానికొచ్చేశారు. ఇది గతం కాదు, వర్తమానం అంటున్న తార మాటలకి సపోర్ట్ చేస్తూ వాళ్ల దగ్గరకొచ్చింది ఛాయాదేవి. మీరు 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 అని ఆమె పేరు పలకడానికి భయపడుతున్న విక్కీ చేయి పట్టుకుని, తార చెప్పేది నిజం నాయనా. ఇప్పుడు మీరు వర్తమానంలోనే ఉన్నారు. మిమ్మల్ని ఆ కాలం నుండి బయటికి తీసుకొచ్చింది నేనే అని ఛాయాదేవి గారు చెప్పగానే మరింత షాక్కి గురయ్యారు. కానీ ఎలా ఛాయాదేవి గారు అని రోహిత్ ముందుకొచ్చి అడగగానే తన చేతి సంచిలో ఉన్న ఏదో వస్తువుని రోహిత్కి చూపించగానే అతని నోట మాట రాలేదు. డెడ్ షాక్ అయ్యాడు. ఛాయాదేవి తన సంచిలో నుంచి ఏ వస్తువుని బయటికి తీసింది? అసలు రాత్రి ఏం జరిగింది? అందరూ వాళ్ల కాలానికి ఎలా వచ్చారు? వర్తమానానికి తిరిగొచ్చిన రోహిత్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. డియర్ లిజనర్స్, ఇప్పుడు మీకోసం నెక్స్ట్ ఆడియో సిరీస్